పెద్దన్న కండిషన్స్ పెడితే డోంట్ కేర్ అంటున్న భారత్ 143 మైనింగ్ ప్రాజెక్టుల్ని మూసేసిన కేంద్ర సర్కార్ సినీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చిన మరో 4 ఐమాక్స్ స్క్రీన్లు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిజినెస్ వార్తల్ని ఇప్పుడు చూద్దాం. జాతీయంగా ఇప్పటివరకు 143 మైనింగ్ ప్రాజెక్టుల్ని మూసివేసినట్లు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. మైనింగ్ పూర్తయిన అనంతరం డీకోల్ అయ్యాయని, ఈ మైన్స్ అన్నింటిలోనూ గనుల మూసివేత తర్వాత అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. రాబోయే 3 ఏళ్లలో మైన్ క్లోజర్ యాక్టివిటీస్ చేపడతామని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అరుదైన మూలకాల ఉత్పత్తి రంగంలో ప్రవేశించేందుకు సింగరేణి సంస్థ నాన్ ఫెరస్ మెటీరియల్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ తో ఎంఓయూ కూడా కుదుర్చుకుందని మంత్రి తెలిపారు. గడువుల మీద ఏ వాణిజ్య ఒప్పందానికి ఏ దేశంతోనూ భారత్ దిగబోదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. అమెరికాతోనూ ఇంతేనన్న ఆయన జాతి ప్రయోజనాలకే తాము అత్యంత ప్రాధాన్యతమిస్తామన్నారు. అలాంటప్పుడే అగ్రరాజ్యంతోనైనా ప్రతిపాదిత ట్రేడ్ డీల్ను అంగీకరిస్తామని మంత్రి స్పష్టం చేశారు. మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ తాజాగా హైదరాబాద్ లో మరో 4 స్క్రీన్లతో సినిమా హాల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణలో వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి వచ్చే 2 నుంచి 3 ఏళ్ల కాలంలో 75 కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్లు కంపెనీ ఎండీ అజయ్ తెలిపారు. దీంతో మరో 5 మల్టీప్లెక్స్ లో 20 స్క్రీన్లు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్ లో తన కార్యకలాపాలను మూసివేసింది. దాదాపు 25 ఏళ్ల పాటు అక్కడ సేవలు అందించిన ఈ టెక్ దిగ్గజం తాజాగా ఆ దేశానికి బై బై చెప్పింది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించినప్పటికీ ఆ సంస్థ పాక్ సీఈఓ ప్రకటనతో ఈ విషయం బయటకొచ్చింది. మన దేశ స్టాక్ మార్కెట్స్ లో చట్ట వ్యతిరేక విధానాల ద్వారా అక్రమంగా 6,000 కోట్లు ఆర్జించిన అమెరికాకు చెందిన జైన్ స్ట్రీట్ గ్రూప్ అనే సంస్థపై సెబీ నిషేధం విధించింది. జైన్ స్ట్రీట్ దాదాపు 44,358 కోట్లు అక్రమంగా ఆర్జించినట్లు సెబీ నిర్ధారించింది. అందులో 4,843 కోట్ల సొమ్మును జరిమానాగా చెల్లించాలని సెబీ ఆదేశించింది. అమెరికా దిగ్గజ ఫాస్ట్ ఫుడ్ సంస్థ ఎం బ్రాండ్ ఇంకు మన దేశంలో ఉన్న 2 అతిపెద్ద ఫ్రాంచైజీ భాగస్వాములు దేవయాని ఇంటర్నేషనల్, సఫైర్ ఫుడ్స్ ఇండియా విలీనం కోసం చర్చలు జరుగుతున్నాయి. కేఎఫ్సీ, పిజ్జా హట్, టాకో బెల్ వంటి బ్రాండ్లు ఎం బ్రాండ్ చేతిలో ఉన్నాయి. అమెరికాలోని డిజిటల్ అసెట్ ట్రేడింగ్ సేవల సంస్థ పాల్కన్ ఎక్స్ సహ వ్యవస్థాపకుడు సిఓ రఘు యార్లగడ్డకు 2 ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. ఒకటి తానా అవార్డు కాగా మరొకటి యూటీ డల్లాస్ అవార్డు. తాజాగా యుఎస్ లో జరుగుతున్న 24వ తానా సదస్సులో ఫిన్టెక్ అవార్డును అందుకున్నారు. భారతదేశ విదేశీ మారకపు విలువలు జూన్ 27 నాటికి $4.84 బిలియన్ పెరిగి $702.78 బిలియన్ కు చేరాయి. అంతకుముందు వారంలో ఇవి $1.01 బిలియన్ పెరిగి $697.93 బిలియన్ గా నమోదయ్యాయి. 2024 సెప్టెంబర్ చివరిలో నమోదైన $704.885 బిలియన్ విదేశీ మారకపు నిల్వలే ఇప్పటి వరకు జీవనకాల గరిష్టంగా ఉన్నాయి. డబ్ల్యూటీఓ నిబంధనల కింద అమెరికాపై భారత్ ప్రతీకార సుంకాలను ప్రతిపాదించింది. భద్రతా చర్యల పేరిట వాహనోత్పత్తులపై అమెరికా విధించిన టారిఫ్లు డబ్ల్యూటీఓ నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తాయని భారత్ అంటోంది. అందుకే యుఎస్ కు మినహాయింపులను రద్దు చేయాలని డబ్ల్యూటీఓను భారత్ కోరింది.